కానీ దానియేలు విన్నాడు. దానియేలు గారు కూడా రాజాస్థానంలో ఉద్యోగే. దానియేలు గారికి తెలియకుండా రాజశాసనము ముద్రించబడలేదు. దానియేలు గారికి తెలిసింది ఈ విషయం. తెలిసినా కూడా ఏ మాత్రము కూడా ఆయన భయపడలేదు. విశ్వాసంలో బలహీనుడు కాలేదు. హల్లెలూయా. ఏ మాత్రము తన ప్రార్థన మానేయలేదు. అమ్మో, ప్రార్థన చేస్తే సింహాల బోనులో వెయ్యాలని చెప్పి రాజశాసనం తయారైంది కదా, అది నా కళ్ళ ముందే తయారైంది కదా, రాజుగారు దాని మీద స్టాంప్ కూడా వేశాడు కదా అనుకొని ప్రార్థన చేయడము యథాప్రకారంగా ప్రతిరోజు వచ్చి ఆయన